ఏపీలో నంద్యాల చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా నంద్యాల ఉప ఎన్నికపైనే ఓటర్లందరి దృష్టి ఉంది. వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్నారు. ఇప్పటికే నంద్యాలలో తెలుగుదేశం టీం అంతా నంద్యాలను మినీ సెక్రటేరియట్గా చేసుకుని పరిపాలన చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం నాయకులు హామీలు, వరాలు ప్రకటించారు. చంద్రబాబు అయితే నేరుగా రోడ్లు, పేదలకు ఇళ్లు, మహిళలకు మిషన్లు, వృద్ధులకు పెన్షన్లు అంటూ నంద్యాలకు వరుస పెట్టి వస్తున్నాయి. అయితే నంద్యాలలో శిల్పా విజయం ఏకపక్షంగా ఉంటుందనే వార్తలు కూడా జోరుగా నంద్యాలలో వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీకి కూడా గుబులు పట్టుకుంది. అయితే నంద్యాలలో మెజారిటీ ఓటర్లు ముస్లింలు ఉన్నారు. వారి ఓట్లు ఎవరికి అనేది ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మైనారిటీ ఓట్ల కోసం మాజీ మంత్రి ఫరూక్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. దీంతో ఇది టీడీపీకి కలిసొచ్చే అంశంగా మార్చుకుంది చంద్రబాబు సర్కార్. కానీ ఇప్పుడు అక్కడ మత ఘర్షణలు పెట్టేలా కొందరు పన్నాగం పన్నుతున్నారు. ముఖ్యంగా నంద్యాలలో కృష్ణుడి విగ్రహం కూలగొట్టించారు తమ్ముళ్లు. దీనిపై హిందువులు ఈ పని చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శిల్పా వర్గం కూడా మండిపడుతోంది. కావాలని నంద్యాల ఉప ఎన్నికల సమయంలో సెన్సిటివ్ అంశాలు పైకి తీసుకువచ్చి పోలీసులతో నంద్యాలను అష్టదిగ్బంధనం చేయించాలని ఆ పార్టీ ఎత్తులు వేస్తోందనే మాటలు కూడా నంద్యాలలో వినిపిస్తున్నాయి. అయినా విజయవాడలో కూడా గతంలో ఆలయాలు కూలగొట్టిన సమయంలో కూడా ఇలాంటి అపవాదులే ఎదురయ్యాయి ఆ పార్టీకి. మొత్తానికి ఉప ఎన్నిక అయ్యే వరకు నంద్యాల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంటున్నారు నంద్యాల ఓటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.